నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. ప్రతి ఒక్క మనిషి కూడా ధర్మార్థ కామ్య మోక్షాలతోనే ముడిపడి ఉంటుందేమో వాడి పరమార్థం అని అనిపిస్తూ ఉంటుంది. చతుర్విధ పురుషార్థాలు 4: ధర్మం, అర్థం, కామ్యం, మోక్షం కదా. వీటి చుట్టే తిరుగుతూ ఉంటారు. కొంతమంది ధర్మానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటారు. ధర్మంగా ఉండాలి, మనం ధర్మం ఏం చెప్పిందో అదే చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. అర్థం డబ్బు 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 అనేవాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువ. కామ్యం ఆబ్వియస్గా కోరిక, ఈ కోరిక ఉంది, ఆ కోరిక ఉంది. మనిషి అన్నాక మరి కోరికలు ఉంటాయి. చాలా తక్కువ శాతం మంది మోక్షం కోసం పరితపిస్తూ ఉంటారు కదా సార్. రైట్. అయితే అస్ట్రాలజీ కూడా దీనికి అతీతం ఏమీ కాదు, దీనికి రిలేట్ అయి ఉంటుంది. నేను ఇవాళ అడగదలుచుకున్న ప్రశ్న ఏమిటి అంటే, ఉన్నటువంటి ఈ 27 నక్షత్రాల్లో ధర్మానికి రిలేట్ అయిన నక్షత్రాలు ఏవి, ఎందుకు, వీళ్ళు గనక ధర్మాన్ని అతిక్రమిస్తే వచ్చేటటువంటి కష్టాలు ఏమిటి, మరి వీళ్ళు ధర్మాన్ని ఎలా అనుసరించాలి, ఇవి మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దాని తర్వాత అర్థం, కామ్యం, మోక్షం వీటికి సంబంధించిన నక్షత్రాలు కూడా మాట్లాడుకుందాం సార్. రైట్. ఇది ఏదైనా సరే ఇప్పుడు మనకి ప్రతిదానికి జ్యోతిష్యం అనేది ఒక సముద్రం. అనేక విషయాలు మనం అర్థం చేసుకోవడం అనే దాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక కోర్సు చేయడం, ఉదాహరణకి నేను జర్నలిజం నేర్చుకున్నాను అనుకోండి. ఆ జర్నలిజంలో మాకు చెప్పే పాఠాలు వేరుంటాయి, బయటకు వచ్చి మనం దాన్ని అప్లై చేసే విధానంలో వేరుంటుంది. సో అందుకని నువ్వు ఎన్ని పుస్తకాలు చదవటం అనేది కాదు ముఖ్యం, దాంతోపాటు మనకున్న అనుభవం కూడా చాలా ముఖ్యం, దాన్ని అర్థం చేసుకోవటం. సో అందరం డాక్టర్ చదివిన వాళ్ళు ఉన్నా కానీ ఒక్కొక్క పందాలో ఒకటి విపరీతమైన సక్సెస్ కలటం అనేది ఉంటుంది. బట్ సేమ్ బ్యాచ్ ఉండొచ్చు. కాలక్రమేణా కూడా బుక్స్లో ఉన్నది యథాతథంగా మనం ఫాలో చేయలేము. కానీ వచ్చిన బాధ ఏంటంటే, ఇది పలానా గ్రంథంలో లేదు కదా, పలానా గ్రంథంలో మాకు ఇలా చెప్పలేదు కదా అనేది జనరల్గా తర్కం వస్తుంది. తర్కం అని అంటే వివిధ గ్రూపుల్లో నేను చూసినప్పుడు కానీ మనం ఏదైనా సరే కొద్దిగా వేరే విధానంలో వెళ్ళామనుకోండి, అది ఎక్కడ లేదు కదా సార్, మీరు దేనికి ప్రామాణికంగా చెప్పారు అంటే. సో అలాగా ఈ ధర్మం, అర్థం, ఇలా కొన్ని నక్షత్రాలు మనకి ఇచ్చారు కదా, ఇది మనకి చాలా చక్కటి మూలాన్ని కదిలింపజేస్తుంది. మూలాన్ని కదిలింపజేయటం అంటే కనుక ఈ జ్యోతిష్యం అనేది పూర్తిగా కర్మ సిద్ధాంతం కదా. సో మీ యొక్క అంటే ఇప్పుడు కేవలం ఇవాళ అయితే మనం నక్షత్రాలు చెప్తున్నాం, కానీ ఇక్కడ మీకు ఇది ఒక పెద్ద సిలబస్. అది నేను కనుక కరెక్ట్గా మీకు అర్థమయ్యేలాగా ఉంటే కనుక మీ జీవితం బాధపడుతుంది. మీరు ఎందుకు పుట్టారు, మీరు ఎందుకు నశిస్తారు, ఎందుకు ఇదవుతారు అర్థమైపోతుంది. చాలా మంచి సబ్జెక్ట్ ఇది. సో వాళ్ళు దాన్ని అర్థం చేసుకుని చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. సో అంటే ఇప్పుడు సరే ఇవాళకైతే మనం కొన్ని నక్షత్రాలు చెప్తాం కదా, ఇవి ధర్మాన్ని బేస్ చేసుకునే అని. అంటే ఇప్పుడు మనము ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. ఇప్పుడు ధర్మం దాకా కదా, ఇప్పుడు మీరు కిందటి జన్మ ఉంది, ఈ కిందటి జన్మల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే మీరు మొదటంతా చిల్లరగా పెరిగిపోయారు. లాస్ట్లో ఇంకొక కొద్ది నెలలో కొద్ది సమయం ఉండగానే మీరు ఉన్నట్టుండి ధర్మ మార్గానికి వచ్చారు. అప్పటిదాకా పాపాలు చేసుకున్నారు. సో ఆ పాపాలు చేసిన ఫలితము ఇక్కడ ధర్మం చేస్తున్న ఫలితం చివరిలోకి వచ్చేప్పటికి ధర్మ నిరీతిలో మీరు ఇంకా ఏవేవో చేయాలనుకున్నారు, కానీ ఈలోపు మీ ఆయుష్ అయిపోయింది. ఆ ధర్మం నెరవేర్చుకోవడం కోసం మళ్ళీ పుట్టాలి. ఈ ధర్మం నెరవేర్చుకోవడానికి పుట్టినప్పుడు అక్కడ అంతకితం చేసిన పాపాలు కూడా కొన్ని దీంట్లోకి రావటం అనేది ఉంటుంది. అంటే మీరు చేసిన ఆ పాపాలు ఎన్నిటినైతే ఇది చెరిపిందో అన్ని నెలలు, అన్ని సంవత్సరాలు మీరు ఇక్కడ ఇబ్బంది పడి తర్వాత పూర్తిగా ధర్మపారాయణలు అయిపోతారు. సో అంటే మనం దేనికోసం పుట్టాము అనేది అది చెప్తుంది. అలాగే నేను మీకు రెమెడీస్ ఇవ్వటం అంటే మీరు మీ యొక్క గ్రహాలు కానీ లేదా మీ యొక్క లగ్నము, తర్వాత మీ యొక్క నక్షత్రం, ఇవన్నీ కూడా ఎక్కువ శాతం ధర్మాన్ని ప్రతిబోధిస్తున్నాయి అనుకోండి, మీకు నేను ధర్మ మార్గంలో ఉండే రెమెడీస్ ఏవైతే ఉంటాయో అవి ఇస్తే చాలా తొందరగా ఫలిస్తుంది. లేదు మీరు మొత్తం అంతా అర్థం అంటే ధనం చుట్టే మీ యొక్క లోకం ఉంది, అప్పుడు ధనాన్ని ఖర్చు పెట్టుకునే రెమెడీస్ చెప్పచ్చు. అట్లా ఇంటర్లింక్ చేసుకోవాలి. అంటే మనం అనేది అందుకే మన యొక్క విశ్లేషణ శక్తి ఎంత గొప్పదైతే మన మునులు మనకి ఇచ్చిన శక్తి అంత గొప్పది. సో ఇవాళ ఏమంటుంది సైన్స్ అంతా కూడా, అంటే మనం ఒక పుష్పక విమానం కానీ ఇవన్నీ కూడా ఇవాళ ఏమంటుంది, ఇవన్నీ మనకి ఎప్పుడో సృష్టించి ఇచ్చాడు అని చెప్తుంది.
వాటిని బేస్ చేసుకుని మనం ఏవైనా సరే ఇవాళ తయారు చేయగలిగాం, సృష్టించగలిగాం. సో వాళ్ళు ఇస్తారు మనకి అంతే. లేకపోతే ఇవి ఎందుకు ఇవ్వాలి? ధర్మానికి నక్షత్రాలు ఏంటి, లేదా కామానికి నక్షత్రాలు ఏంటి అంటే మనం వీటి నుంచి ఎటువంటి మార్గాలు నేర్చుకుంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పగలుగుతాం, లేదా మన జాతకాన్ని మనం చూసుకుంటే ఎలా అన్వయించుకోవచ్చు. సో అంటే ఇప్పుడు మీకు మొత్తం ఉన్న 9 గ్రహాలు, ఒక రాశి, ఒక లగ్నం, అదే నక్షత్రం, అంటే 11 ఉన్నాయి మొత్తం. సో ఈ 11లో ఏవి ఎక్కువగా ధర్మం వైపు ఉన్నాయి, తర్వాత కామం ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం మీద ఏది ఎక్కువ శాతం ఉంటే మీ జీవితం ఇప్పుడు అదే పందాలో వెళ్తుంది. అంటే ఉదాహరణకి మీరు ఆ అర్థం ధనంలో పడింది మీ యొక్క నక్షత్రం అనుకుందాం ఉదాహరణకి. అప్పుడు ధనం చుట్టూ రిలేటెడ్ కానీ మీ జాతకం అంటే ఆర్థిక నష్టాలు ఉండొచ్చు, మీ యొక్క ఉద్దేశం అంతా కూడా డబ్బు సంపాదించడం ఎలా ఉండొచ్చు, అంటే మీ యొక్క మనోప్రవృత్తి ఏంటి అనేది నాకు అర్థమైపోతుంది. అందుకని చాలా పట్టి ఇవ్వటం అనేది వీటి మీద బేస్ అయి ఉంటుంది. సో ఇవాళ మనం కేవలం ధర్మం గురించి మాట్లాడుకుంటాం, ధర్మానికి సంబంధించిన నక్షత్రాలు మాత్రమే మనం పరిచయం చేస్తున్నాం. కానీ మునుముందు వాటి యొక్క విశ్లేషణ చేసినప్పుడు మొత్తం 4టిని వీళ్ళు కనుక ఫాలో అయినప్పుడు కరెక్ట్గా వాళ్ళకి ఏంటి అనేది, శాస్త్రం ఏంటి, ఎందుకు ఇది ఉపయోగపడుతుంది అనేది పరిపూర్ణంగా అర్థమవుతుంది. సో ఇవాళ అయితే మనందరికీ కూడా నక్షత్రాలు తెలుస్తాయి కాబట్టి ఇవాళ మనం చెప్పే నక్షత్రాల్లో వాళ్ళ నక్షత్రం ఉంటే వాళ్ళకి ధర్మం ఎంత అనేది అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఎందుకు మొత్తం చెప్పాలని అంటున్నానంటే ఇవాళ మన ఇంట్లోనే ఒకడు పూర్తిగా ధర్మం తప్పిన వాడు ఉంటాడు అనుకుందాం, వాడిది ఆశ్లేష నక్షత్రం అనుకుందాం. ఇదేంటో గురువుగారు ఆశ్లేష నక్షత్రం అని చెప్పారు, వాడు అసలు ధర్మమే ఉండదు, వాడు ఎప్పుడు అధర్మంలోనే ఉంటాడు అనేవాళ్ళు ఉంటారు. సో అందుకని ఎవరైతే చక్కగా ఈ 4 ఫాలో అవుతారో వాళ్ళకి చక్కటి పాఠం తెలుస్తుంది. సో కానీ ఇప్పుడు బేసిక్గా ధర్మపరమైన నక్షత్రాలు ఏంటి అనేది చెప్పుకుంటాం. సో అశ్విని ధర్మానికి సంబంధించిన వాళ్ళు, రైట్. తర్వాత పుష్యమి, తర్వాత ఆశ్లేష, తర్వాత విశాఖ, తర్వాత అనురాధ, ధనిష్ట, శతవేషం, ఇలా 7 నక్షత్రాలు. సో 4 ఏళ్ళు 28 నక్షత్రాలు. కానీ ఏమంటే 27 కదా అంటారా, ఇందులోకి అభిజిత్ నక్షత్రాన్ని చేర్చడం అనేది జరిగింది. అలా 4 ఏళ్ళు 28 నక్షత్రాలని ఇవ్వటం అనేది కూడా జరిగింది. సో అందుకని ధర్మానికి కట్టుబడే నక్షత్రాలుగా వీటిని చెప్పారు. ఈ ధర్మానికి సంబంధించిన ఏవైతే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కేవలం మనం పుట్టిన నక్షత్రం ఎక్కల్లా మన దాంట్లో రవి ఉంది. సో రవి కూడా ఈ అశ్విని నక్షత్రంలో కానీ, పుష్యమి నక్షత్రంలో కానీ, ఆశ్లేష నక్షత్రంలో కానీ ఇలా మనం చెప్పిన నక్షత్రాల్లో ఆ రవిగ్రహం ఉంది అనుకుందాం. సో మీ నాన్నగారికి సంబంధించిన గ్రహం రవి అనుకుందాం, అంటే మీ నాన్నగారు ధర్మంగా ఉన్నాడు అసలు ఎంత చెప్పుకోవచ్చో. అది కేవలం పైన చెప్పేస్తే వీళ్ళకి కాదు, అంత విస్తృతంగా తెలుసుకోవచ్చు. సో నాన్నకు కామం ఎక్కువ, అమ్మకు కామం ఎక్కువ. అంటే చంద్రుడు ఉన్నాడు అంటే వీళ్ళ తల్లిగారు కూడా చంద్రుడు అనుకుందాం ఉదాహరణకి. ఆ చంద్రుడు కామం నక్షత్రాల్లో ఉన్నాడు అనుకుందాం, కృత్తిక నక్షత్రం. అంటే కోరిక, అంటే కోరిక కాదు, కామం కూడా ఉంది మనకి. సరే, ఇంకా రకరకాల కామ్యాలు ఉంటాయి అంటే కానీ మనకి ఇక్కడ ధర్మార్థ కామ మోక్షాల్లో కామం అనేది కామమే, కోరిక కాదు. ఎందుకని కాదు అంటే కనుక మనం అంటే నీతివంతంగా కామాన్ని అనుకరించడం. కామం ధర్మబద్ధమై ఉండాలి 100%. అప్పుడు కానీ మనకి మోక్షం కాదు. అందుకే కామిగాక మోక్షగామి కాడు అనేది. సో ఆ కామం అనేది నియంత్రణ ఉన్నప్పుడు మాత్రమే మోక్షం వస్తుంది. ధర్మ అర్థం అంటే ధర్మం అర్థం అంటే డబ్బును కూడా మనం ధర్మంగానే సంపాదించాలి. కామమైనా సరే ధర్మంతోనే తీర్చుకోవాలి. 3 చేసినప్పుడు మాత్రమే మోక్షం వస్తుంది. అవి ఎలాగా ఆ నక్షత్రాల ప్రకారం అనేది మిగతా నక్షత్రాలు ఏవైతే ఉంటాయో అంత విపులంగా నెక్స్ట్ వీడియోస్లో ఆ మిగిలిన వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. పొరపాటున ఇప్పుడు మీరు చెప్పిన 7 నక్షత్రాలు అశ్విని, పుష్యమి, ఆశ్లేష, విశాఖ, అనురాధ, ధనిష్ట, శతభిషం 7 నక్షత్రాలు అని చెప్పారు. వీళ్ళు గనక ధర్మాన్ని వీడి గనక ప్రవర్తిస్తే వచ్చేటటువంటి సమస్యలు ఏంటి? ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఏదైతే నక్షత్రాలు ముఖ్యంగా మనకి లగ్నము నక్షత్రం అనేది అందరికీ తెలిసింది కదా. సో ఈ నక్షత్రం ప్రకారం ముందు అసలు మనం పుట్టడమే నక్షత్రం అనేది ధర్మగుణమైనది. సో ఎప్పుడైతే అధర్మ మార్గంలోకి వెళ్ళామో మనది ఇంకా కర్మ పెరిగింది. అంటే యాక్చువల్గా మీకు దేవుడు 10 రూపాయలు కష్టమే రాసి ఇచ్చాడు, కానీ మీరు ధర్మాన్ని అతిక్రమించడం వల్ల ఇప్పుడు 20 రూపాయలు కష్టం పడుతున్నారు, డబల్ అయిపోతుంది.
సో ఎప్పుడైనా సరే మన కర్మను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి తప్ప మన కర్మని పెంచుకునే ప్రయత్నం చేయకూడదు. సో ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పిన నక్షత్రాల వాళ్ళు ఎంత పాటించగలిగితే అంత ధర్మాన్ని పాటించినట్టయితే వాళ్ళకి మరింత తేలికైన రెమెడీ, అంతకంటే రెమెడీ ఉండదు. సో మనం ఇప్పుడు ఇవాళ రోజుల్లో కలియుగంలో 100కు 100% నేను ధర్మంగా వెళ్తానంటే అది అయ్యే పని కాదు. కానీ మీ శాయశక్తుల ఎంతవరకు ధర్మాన్ని అనుసరించగలిగితే అంతవరకు ధర్మాన్ని పరిపాలించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. ఖచ్చితంగా చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. డెఫినెట్గా ఈ 7 నక్షత్రాల వాళ్ళు నిజంగానే అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ధర్మం అనేది ధర్మాన్ని పరిపాలించే కదా అందరూ కూడా పునీతులైంది. రాముడు దేవుడు అయ్యాడు కదా, అలాంటిది మరి ధర్మ పరాయణ గుణంతో పుట్టిన వాళ్ళు వీళ్ళు. సో ఆ ధర్మాన్ని మరి పట్టుకోవాలి, ఖచ్చితంగా పట్టుకోవాలి. ఏది ధర్మమో ఏది అధర్మమో అది తెలుసుకోవాలంటే కనుక వీళ్ళు కనుక ఖచ్చితంగా ఫాలో అయినట్టయితే కనుక చాలా విషయాలు వాళ్ళకి అర్థమవుతాయి. ఎవరి దగ్గరికి వెళ్ళక్కల నన్ను అడిగితే జ్యోతిష్ వెళ్ళాల్సిన అవసరం లేదు, అంత విపులంగా చెప్పుకోవచ్చు. రైట్, అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు. నెక్స్ట్ వీడియోలో అర్థం అంటే అర్థానికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, కృతజ్ఞతలు. నమస్తే సార్.